బ్యానర్ పడుతుంది, ముందు పక్క బ్యానర్ ఉంటే బాగుంటుంది. ఫస్ట్ మా మీ బ్యానర్ తీసుకురండి. ఇద్దరు అక్కడ ఆడ బయట నిలబడచ్చు. ఎన్నో అవస్థలు పడుతున్నారు. దాన్ని మనం పూర్తిగా నిర్వహించలేకపోయినా కనీసం బాధితులైన వారిని, బాధితులు కాబోతున్న వారిని అవేర్నెస్ చేస్తామనే ఒక ఆలోచన ఈ యొక్క కార్యక్రమం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎం భక్తలక్ష్మణ్ డిఎస్పీ సార్ గారు దీని గురించి మేడం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చిన అధికారులకి, తరువాత విద్యార్థులకి, ప్రెస్ వారికి, తదితరులకి నా హృదయపూర్వక నమస్కారములు. నేడు మన సమాజంలో ముఖ్యంగా యువతని పట్టి పీడిస్తున్న భయంకరమైన సమస్యలో ఈ మాదక ద్రవ్యాలు వాడకం ఒకటి. ఇప్పుడు నేటి యువత వారి యొక్క తాత్కాలిక ఆనందం కోసం దానికి అలవాటు పడి అనేక దుష్ఫలితాలకి లోనవుతున్నారు. ముఖ్యంగా ఈ మాదక ద్రవ్యాల వాడకం వల్ల శారీరక సమస్యలు, తర్వాత మెంటల్గా కావడము, తర్వాత విద్యార్థులు వారి యొక్క పతనానికి అంటే విద్యలో ముందుకు వెళ్ళకపోవడము, వారి యొక్క భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. ఈ సమయంలో ఈ ప్రొద్దుటూరులో ఉన్న వికసిత ఫౌండేషన్ వారు ముందుకు వచ్చి ఈ మాదక ద్రవ్యాలకు ఎగనిస్ట్గా వాడకూడదు, దాని యొక్క దుష్ఫలితాలని ప్రజలకి, తర్వాత ముఖ్యంగా యువతికి తెలియజేయడానికి ముందుకు వచ్చినందుకు వారికి మా హృదయపూర్వక అభినందనములు. తర్వాత ముఖ్యంగా యువతకి, విద్యార్థులకి మా పోలీసు వైపు నుంచి ఇచ్చే సందేశం ఏమిటంటే, ఈ మాదక ద్రవ్యాలని వినియోగించకండి. వినియోగించే వారు ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే, ఇప్పుడు ఈ ర్యాలీలో ఈ వికసిత ఆర్గనైజేషన్ వారు పాంప్లెట్ ఇచ్చారు, దానివల్ల కలిగే దుష్ఫలితాలని మీ ఫ్రెండ్స్ అలాంటి వారు ఎవరైనా ఉన్నా కానీ వాటిని మానిపించి వారి యొక్క భవిష్యత్తుకు మీరు మార్గం వేస్తారని ఆశిస్తూ ఇంతటితో విరమిస్తున్నాను. ఇక్కడికి చేసినటువంటి అందరికీ నమస్కారం. మనకు ఈ వికసిత ఫౌండేషన్ స్టార్ ఎన్జిఓస్ తరఫున ఈరోజు ఈ క్యాంపెయినింగ్ ప్రోగ్రామ్, అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. ఇది ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రోగ్రామ్ ఎందుకు జరుగుతుంది అనేది ఒకసారి ఆలోచించి, మీ చుట్టుపక్కల ఎవరైనా వీటి బారిన పడిన వాళ్ళు ఉంటే లేదా పడబోతున్న వాళ్ళని కూడా అవేర్నెస్ కల్పించి వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొని రావాల్సిందిగా కోరడం జరుగుతుంది. ఇందుకు సంబంధించి ఈ మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ అయినటువంటి మా డిపార్ట్మెంట్ ద్వారా కావాల్సినటువంటి చేయూతనన్నింటినీ కూడా మేము మీకు అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అరగంట పర్యవేక్షించిన కాలేజ్ ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సిద్ధేశ్వర రావు సార్ గారిని గౌరవ అతిథులుగా విచ్చేసినటువంటి డిఎస్పీ గారికి, అదేవిధంగా పీడీ మేడం గారికి, వికసిత ఫౌండేషన్, స్టార్ ఫౌండేషన్ స్వస్థ సంస్థల అధినేతలకి, ముఖ్యంగా నా విద్యార్థులు, అధ్యాపకులు ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ రోజుల్లో ఈ డ్రగ్స్ గురించి ఎన్నెన్నో వార్తలు వింటూనే ఉన్నాం. ఎన్నో రకమైనటువంటి అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టడము, ఈ మత్తులో ఈ యువత ఏమి చేస్తున్నారు అన్నటువంటిది కూడా మర్చిపోయి చాలా అసాంఘిక కార్యక్రమాలు అయితేనేమి, వారి యొక్క ముఖ్యంగా యువత అంటే ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ చదివేటువంటి బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడాను
ఈ మత్తు బానిసకు అలవాటైపోయేసేసి వారి యొక్క కుటుంబాలని, వారి ఆరోగ్యాన్ని, వాళ్ళ తల్లిదండ్రులను కూడా మర్చిపోయి సమాజాన్ని కూడా చాలా దుష్ప్రచారానికి వచ్చేస్తున్నారు. సో అలాంటి వారి బారి నుంచి ఈ మారక ద్రవ్యాల నుంచి తప్పించుకునే దానికోసంగా ఈ స్వచ్ఛంద సేవ సంస్థ వారు స్వచ్ఛందంగా ఈ పక్షోత్సవాలు నిర్వహించడం అనేది చాలా మంచి శుభపరిణామం. అందులో భాగంగా ఈ ఫౌండేషన్ వారు, అదేవిధంగా కలెక్టర్ వారు, పోలీసు వారు, డిఎస్పీ గారు వీళ్ళందరూ కూడా మన కళాశాలలో కూడా నిర్వహిస్తే బాగుందని చెప్పని అన్నారు. వెంటనే ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు వారికి కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో అందరికీ కూడా ఒకటే చెప్పేది, ఈ మత్తు బానిస నుంచి కూడా అందరినీ కూడా అరికట్టించేసేసి అందరికి బంగారు భవిష్యత్తును అందిద్దామని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అండ్ కాలేజ్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు మీ హ్యాండ్స్ రైట్ హ్యాండ్ ని ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇప్పుడు ఒక మనం అందరం కలిసి ఒక ప్రతిజ్ఞ తీసుకున్నాము. ప్లీజ్ ఎవ్రీవన్ ప్రతి ఒక్కరు రైట్ హ్యాండ్ ని ముందుకు తీసుకోండి. ప్రతిజ్ఞ నాతో పాటు ప్రతి ఒక్కరు దీన్ని చదవాల్సిందిగా కోరుతున్నాను. ప్రియమైన మిత్రులారా, యువత ఈ దేశానికి శక్తి, యువత ఈ దేశానికి శక్తి, అభివృద్ధి మార్గంలో యువత హస్తం, గట్టి బలమైన యుక్తి, సమాజానికి, దేశ ఎదుగుదలకు ఈ శక్తి ముఖ్య సహకారం. మత్తు రహిత భారతదేశం కోసం యువత పోరాడాలని ఇదే మనకు సంకల్పం. ఇదే పెద్ద సంకల్పం. ఈ సహవాసం నేడు నషాముక్త భారత్ కోసం మనం ఐక్యమత్యం అవుతున్నాం. సమాజం, కుటుంబం, స్నేహితులు మనం ప్రతిజ్ఞ చేస్తూ మారక ద్రవ్యాలను వదిలి ప్రాణాలను నిశ్చయించుకుంటున్నాం. మనం గట్టిగా నిర్ణయం తీసుకుందాం. మన కడప జిల్లాను, మన ఆంధ్ర రాష్ట్రాన్ని, మన భారతదేశాన్ని మధ్యరహితంగా చేయడానికి నా శక్తి మేరకు కృషి చేస్తానని